మేడారం చరిత్రాత్మక సమావేశానికి వేదికైంది. తొలిసారి సచివాలయం బయట సమావేశమైన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పొట్లపూర్ ఎత్తిపోతులు, దేవదుల ప్యాకేజ్ 3 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లాల పునర్విభజనపై కమిషన్ ఏర్పాటుకు అంగీకరించారు. 18 అంశాలపై చర్చించిన కేబినెట్ మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికలకు పచ్చ జెండా ఊపింది. అంతకుముందు జాతర ఏర్పాట్లను మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. జంపన్నవాగు సర్కిల్ వరకు తిరిగారు. మేడారంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించిన సీఎం రేవంత్ సీసీ కెమెరాల అనుసంధానం, డ్రోన్ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. జాతరలో భద్రతకు సంబంధించిన వివరాలను పోలీసు ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. మేడారంలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. పునర్నిర్మించిన గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. సమ్మక్క సారాలమ్మకు కుటుంబ సమేతంగా మొక్కులు సమర్పించనున్నారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం తులాభారం ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ జరగడం ఆనందంగా ఉందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇక్కడ కేబినెట్ ఏర్పాటు చేయడం ఓ చరిత్రాత్మక నిర్ణయం అని కొనియాడారు. సమ్మక్క సారక్క గద్దెల విస్తరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందని స్పష్టం చేశారు. మేడారం అభివృద్ధికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామన్నారు కొండా సురేఖ. అటు మహాజాతరకు ముందే మేడారానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో భారీగా రద్దీ ఏర్పడింది. దీంతో వనదేవతలు సమ్మక్క సారాలమ్మ గద్దెల ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో మంత్రివర్గ సమావేశం జరగడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సింగరేణి బొగ్గు గనుల అంశం మీద ప్రచారమైన తప్పుడు కథనాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. తనపై ఆరోపణలు చేసిన వారికి ఎవరిపైనో ప్రేమ ఉండొచ్చన్నారు. వైఎస్ మీద కోపంతో తనపై విమర్శలు చేసి ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తామిద్దరం తేల్చుకుంటామని, దీని వెనకాల ఎవరున్నారో తర్వాత మాట్లాడతానని చెప్పారు. తన జీవితం పూర్తి పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేశారు. అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాట్ కామెంట్ చేశారు. తాను ఈ బాధ్యతలో ఉన్నంతకాలం ఏ గద్దలను తెలంగాణ ఆస్తులపై వాళ్లనివ్వబోరని తెలిపారు. మీడియా సంస్థల మధ్య ఇంట్రెస్ట్ పంచాయతీ వాళ్లే చూసుకోవాలన్నారు. ఎవరి కోసమో నీచమైన పనులు చేయించే వీక్ క్యారెక్టర్ నాది కాదని వ్యాఖ్యానించారు. అటు ఆరోపణల నేపథ్యంలో టెండర్లు రద్దు చేశామని చెప్పారు. సింగరేణిలో స్కామ్ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లకు మీడియా పంచాయతీలుంటే తలుపులు వేసుకుని కొట్టుకోవాలని, మంత్రుల్ని బద్నాం చేయొద్దన్నారు. ఇలాంటి విషయాల్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదని చెప్పారు. సింగరేణి టెండర్లను అనుభవం ఉన్నవారికే ఇస్తామని, అడా పైసా అవినీతి జరగదన్నారు. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పేదవాళ్లపై కుట్ర చేసి ఇల్లు దక్కకుండా చేశారని ఆరోపించారు. రేషన్ కార్డు రావాలంటే ఉన్న వాళ్లలో ఎవరో ఒకరు చనిపోవాలనే పరిస్థితి ఉండేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరు మారిందని చెప్పారు. 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్న సీఎం రేవంత్ దీన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని తెలంగాణలో లేకుండా చేస్తారని, కంకణం కట్టుకున్న కేసీఆర్ ను తరిమి కొట్టాలని వ్యాఖ్యానించారు. పేదలను ఇబ్బందులకు గురి చేసిన బీఆర్ఎస్ దిమ్మలు కూలగొట్టాలని చెప్పారు. ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను స్ఫూర్తిగా తీసుకున్నామని, కాంగ్రెస్ పాలనలోనూ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. అటు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో టీడీపీ జెండాలు దర్శనమిచ్చాయి. సీఎం రేవంత్ బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ జెండాలను సభలో ప్రదర్శించారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనలోనూ వైసీపీ జెండాలు కనిపించాయి. ఇక ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఏదిలాపురం మున్సిపాలిటీలో 362 కోట్లతో పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మద్దులపల్లిలో వ్యవసాయ మార్కెట్ యార్డ్, నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు. జేఎన్టీయూ కళాశాల, మున్నేరు పాలేరు లింక్ కెనాల్, కూసుమంచులో 100 పడకల హాస్పిటల్ పనులకు శంకుస్థాపన చేశారు. కమ్యూనిస్టుల్ని స్ఫూర్తిగా తీసుకుని పాశ్విక ప్రభుత్వాలను ఎన్నికల్లో ఓడించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ పేదల్ని అణచివేసేందుకు బీజేపీ చూస్తోందని విమర్శించారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అన్నారు. ఎస్ఐఆర్తో పేదల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ డిఎన్ఏలోనే ద్రోహ బుద్ధి ఉందని మండిపడ్డారు. అవినీతి, ప్రజాద్రోహం కల్పిస్తే రేవంత్ అని విమర్శించారు. కాంగ్రెస్ సీఎంగా ఉంటూ బీజేపీతో చీకటి స్నేహం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ శత్రువులైనా బీజేపీ, టీడీపీ కూటమికి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్ రాజకీయ యాత్ర చంద్రబాబు కనుసన్నల్లో సాగుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఖమ్మం సభలో సీఎం రేవంత్ భాగోతం బయటపడిందన్నారు. తెలంగాణ ప్రజలపై సవతి ప్రేమ చూపిస్తే చంద్రబాబుకు పట్టిన గతే ఆయనకు పడుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, టీడీపీని తెలంగాణ ప్రజలు పాతరేశారన్న జగదీష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి కూడా రానున్న రోజుల్లో అదే గతి పడుతుందన్నారు.
హైదరాబాద్ మేయర్ పదవిని బీజేపీ చేజిక్కించుకోవాలని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బూతుల రాజకీయం నడిపిస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ లోని పలువురు డాక్టర్లు, వైద్య రంగంలో పనిచేస్తున్న వారు బీజేపీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేధావులు, యువత రాజకీయాల్లోకి రావాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లాను సగం ఎంఐఎంకు అప్పజెప్పాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. జిల్లాను ముక్కలు చేసి ఆగం చేయొద్దన్నారు. ప్రజాభిప్రాయం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ విభజన చేస్తుందని విమర్శించారు. మెజార్టీ హిందువులు ఉన్న గ్రామాలను చార్మినార్లో కలపడం సరైంది కాదన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ధర్నా సక్సెస్ అయిందని చెప్పారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడతామని, ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడతామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల వేళ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పరిస్థితుల కారణంగా ఓ తప్పటడుగు వేశానని, అయినా తనకు, నియోజకవర్గానికి, ప్రజలకు ఎలాంటి లాభం జరగలేదని చెప్పారు. బీఆర్ఎస్ లోనే ఉంటే బాగుండేదన్నారు. ఇప్పటికీ పరిస్థితి చేజారలేదని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైకిల్ తొక్కారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియాలో భాగంగా గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కిషన్ రెడ్డి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తో కలిసి సైకిల్ తొక్కారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన యోగా ప్రదర్శనల్ని, సాహసోపేత విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. పార్టీ ఫిరాయింపులపై జీవన్ రెడ్డికి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. టీడీపీలో ఎన్నేళ్లు జెండా మోసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారో తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆయన ఇంటి పార్టీ కాదని చెప్పారు. జీవన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి సమయం వేస్ట్ చేయొద్దని, పనులు చేయాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, శాంతి భద్రతల బలోపేతం కోసం పలువురు యువ ఐపీఎస్ అధికారులను కీలక స్థానాల్లో నియమించింది. క్షేత్రస్థాయిలో మంచి పనితీరు కనబరిచిన యువ డైనమిక్ ఐపీఎస్ అధికారులకు ట్రాఫిక్ విభాగంలో కీలక బాధ్యతలు అప్పగించినట్లు డీజీపీ శ్రీధర్ రెడ్డి వివరించారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గిరిజన పండుగ నాగోబా జాతర ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయానికి గంగాజలం, కోనేరు నీటితో మెస్నం వంశస్థులు వెళ్లారు. ఆలయ ప్రాంగణంలో మట్టి పుట్టల్ని ఆడపడుచులు తయారు చేశారు. పవిత్ర గంగాజలంతో నాగోబాకి అభిషేకం, మహాపూజ నిర్వహించారు. అనంతరం కొత్త కోడలను పరిచయం చేయనున్నారు. సంక్రాంతి పండుగ తెలంగాణ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. కేవలం 5 రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఆదాయం ఆర్జించింది. ఈ నెల 9 నుంచి 11వ తేదీ మధ్య టికెట్ల విక్రయం ద్వారా ఏకంగా 67,40,00,000 ఆదాయం సమకూరింది. సగటున రోజుకు సుమారు 13,48 చొప్పున వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా స్విట్జర్లాండ్లోని దావోస్ లో పర్యటించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారుల బృందం వెళ్లింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి చేరుకున్న నేతలు అక్కడి నుంచి జ్యూరిచ్ కు వెళ్లారు. వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రెడిట్ చోరీ అంటూ గ్రీన్ కో భోగాపురం ఎయిర్పోర్ట్ పై విషం కక్కుతున్నారని ఆరోపించారు. ల్యాండ్, శాండ్, వైన్ వైసీపీ క్రెడిట్ అని, సైబరాబాద్, అమరావతి, కియా, భోగాపురం ఎయిర్పోర్ట్ టీడీపీ ఘనతని తెలిపారు. రెండింటికి పొంతనే లేనప్పుడు క్రెడిట్ చోరీకి అవకాశం ఎక్కడుందని వ్యాఖ్యానించారు. రాజధానిపై వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ కు సీఎం చంద్రబాబు మరోసారి కౌంటర్ ఇచ్చారు. గత 5 ఏళ్లుగా రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితిలో బతికామని తెలిపారు. 3 రాజధానులంటూ గందరగోళం సృష్టించారని ఆరోపించారు. ఇప్పుడు సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అంటూ ఇంగితం లేకుండా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. బెంగళూరు ఇడుపులపాయలో ఉంటే అది రాజధాని అవుతుందా అని ప్రశ్నించారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అందరికీ సామాజిక న్యాయం దక్కాలని ఎన్టీఆర్ కృషి చేశారని చెప్పారు. తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 20% రిజర్వేషన్లు కల్పించారని, మహిళలకు ఆస్తిలో సగం వాటా కల్పించారని గుర్తు చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా పలువురు నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన సమాధి వద్ద నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. మంత్రి నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, పురంధేశ్వరి, భువనేశ్వరి, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు. నటుడిగా, నాయకుడిగా, సీఎంగా ఆయన చేసిన సేవల్ని గుర్తు చేశారు.
వైసీపీ నేతలు ఇంకా సైకో ఆలోచనల్లోనే ఉన్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. శివ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ మారిందన్నారు. గత ప్రభుత్వంలో సబ్ ప్లాన్ నిధులు తీసివేశారని విమర్శించారు. బలహీన వర్గాల వారిని నాశనం చేశారని నిప్పులు చెరిగారు. మహిళలకు జగన్ ప్రభుత్వం కించపరిచిందన్నారు. తప్పు చేసిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనను రాజకీయ రంగు పులిమి వైసీపీ కుట్రలు పన్నుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ హయాంలో రక్తాలు పారితే టీడీపీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయని చెప్పారు. పల్నాడులో ప్రశాంత వాతావరణం నెలకొల్పి అక్కడి ప్రజలు బాగుపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర చేపట్టబోతున్నారు. ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో మొక్కును తీర్చుకుంటున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు. ఈ నెల 19న తన ఇంటి నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. దేశం గర్వించే నాయకుడు చంద్రబాబుపై వేసిన అభాండాలు తొలగిపోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించానని చెప్పారు. తిరుమలలో ఈ నెల 25న రథ సప్తమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. సూర్య జయంతి పురస్కరించుకుని 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రథ సప్తమికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసింది. తిరుమల ఎంపిక ప్రక్రియ వేగవంతం కానుంది. ఇందుకు సంబంధించి సోమవారం నామినేషన్ స్వీకరించనున్నారు. మంగళవారం కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నారు. ఇటీవల కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన 45 ఏళ్ల నితిన్ నవీన్ సోమవారం నామినేషన్ వేస్తారని తెలుస్తోంది. పార్టీ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు సమాచారం. ముంబైలో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడటంతో పాలిటిక్స్ హీటెక్కాయి. కూటమిగా పోటీ చేసినా వెన్నుపోటు పొడుస్తారన్న భయం ఏర్పడటంతో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లందరినీ 5 స్టార్ హోటల్కు డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే ఆదేశించారు. బాంద్రాలోని హోటల్కు తరలించారు. శివసేన యూబీటీ కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో ఇప్పుడే అసలైన రాజకీయం మొదలవుతుందని పేర్కొంది. ముంబైకి ఇప్పటి వరకు 23 మంది మరాఠీ మేయర్లను అందించిన సంప్రదాయం కొనసాగుతోందా అని ప్రశ్నించారు. మేయర్ ఎంపిక విషయంలో సీఎం ఫడ్నవీస్, షిండే మధ్య అంతర్గత పోరు నడుస్తోందని ఆరోపించారు. ముంబై పోలీసుల సంక్షేమం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై పోలీసుల కోసం ఏకంగా 45,000 ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం 20,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న పోలీస్ కాలనీల అభివృద్ధితో పాటు కొత్త ఇళ్ల నిర్మాణాన్ని భారీగా చేపడతారు. మొత్తం 45,000 ప్రభుత్వ క్వార్టర్స్ ను ప్రభుత్వం నిర్మిస్తుంది. టీవీకి అధినేత విజయ్కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కేసు విచారణలో భాగంగా సోమవారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. విజయ్ను మరోసారి ప్రశ్నించనున్నారు. ఇప్పటికే విజయ్పై ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే తొక్కిసలాటకు ఎలాంటి సంబంధం లేదని విజయ్ చెప్పినట్లు సమాచారం. అటు సీబీఐ విచారణకు టీవీకే చీఫ్ విజయ్ హాజరు కానున్నారు. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన విజయ్ సోమవారం ఉదయం సీబీఐ కార్యాలయానికి వెళ్లనున్నారు. చెన్నై నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని విజయ్ ఇప్పటికే తెలిపారు. అత్యాచార కేసులపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఎస్టీ హసన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అత్యాచార సంఘటనలకు మద్యం సేవించడమే కారణమని అన్నారు. వాటిని అడ్డుకునేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని చౌరస్తాలో కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. ఇంటర్నెట్లో అశ్లీల కంటెంట్ కూడా కారణమవుతుందని ఆరోపించారు. ముంబైలో ఎంపీ మనోజ్ తివారీ ఇంట్లో జరిగిన చోరీ ఘటన చర్చనీయాంశమైంది. శాస్త్రీ నగర్ ప్రాంతంలోని సుందర్బన్ అపార్ట్మెంట్ లో సంఘటన జరిగింది. మొత్తం 5,40,000 రూపాయల నగదు చోరీ జరిగినట్లు ఫిర్యాదు నమోదైంది. చోరీ చేసిన దొంగ మనోజ్ తివారీ ఇంట్లో గతంలో పనిచేసిన ఒక ఉద్యోగిగా గుర్తించారు. బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ క్లారిటీ ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో ఒకరి ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. తన మాటలతో ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టాలని అనుకోవట్లేదన్నారు. సంగీతం అనేది ఎల్లప్పుడూ దేశ సంస్కృతిని అనుసంధానించేందుకు, వేడుకగా చేసుకునేందుకు, గౌరవించేందుకు ఒక మార్గంగా ఉందని తెలిపారు. ఏఆర్ రెహమాన్ పై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విమర్శలు గుప్పించారు. రెహమాన్ ఒక ద్వేషపూరిత, పక్షపాత వ్యక్తి అన్నారు. తాను దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ చిత్రానికి సంగీతం అందించమని రెహమాన్ ను సంప్రదించానని, అయితే ఆయన కనీసం కథ వినడానికి కూడా ఇష్టపడలేదని చెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్మంతోనే భారత్ విశ్వ గురువుగా ఎదుగుతుందని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక పరిజ్ఞానం ప్రపంచానికి అవసరమని చెప్పారు. ముంబైలో నిర్వహించిన విహార్ సేవక్ ఊర్జా మిలన్ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ధర్మం అనే వాహనంలో ప్రయాణిస్తే ప్రమాదాలు ఎప్పటికీ జరగవన్నారు. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఢిల్లీ నుంచి బెంగాల్కు వెళ్తున్న విమానానికి బెదిరింపు రావడంతో విమానాన్ని లక్నోలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం గాల్లో ఉన్న సమయంలో టాయిలెట్లోని ఓ టిష్యూ పేపర్పై బాంబు పెట్టినట్లు రాసి ఉన్న నోట్ను సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఉత్తరప్రదేశ్లో